మీరు అంచనా వేసిన 400 సీట్లు గెలుపుపై మీకు ఎలాంటి నమ్మకం ఉంది? మీ అంచనాలు అందుకుంటారన్న నమ్మకం ఉందా? భారతీయ జనతా పార్టీ స్పష్టంగా చెప్పింది 370 భారతీయ జనతా పార్టీకి కమలం సింబల్ పైన టార్గెట్. రెండోది ఎన్డీఏ పార్ట్నర్స్ అందరు కలిసి 400 పైన రావాలని చెప్పి మేము ఒక టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. దానికి అనుగుణంగా ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పటి వరకు జరుగుతున్న యొక్క పోలింగ్ సరళి కానీ, మాకు వస్తున్న సమాచారం కానీ, ప్రచారం జరుగుతున్న తీరు కానీ, ప్రజల నుంచి వస్తున్న యొక్క రెస్పాన్స్ కానీ, ఇవన్నీ చూస్తే తప్పక భారతీయ జనతా పార్టీకి 350 పైగా, అదేవిధంగా ఎన్డీఏకు 400 పైగా సీట్లు వస్తాయని చెప్పి మాకు అనిపిస్తున్నది. ఏంటి అగ్రనేతలు మొత్తం తెలంగాణ క్యూ కట్టినట్లు కనిపిస్తుంది. జాతీయ నేతల టూర్కి సంబంధించి మీరు ఏ విధంగా ఏర్పాట్లు చేశారు? మేము చాలా విస్తృతమైన యొక్క ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఇప్పటికే గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మార్చి 4, 5 తేదీల్లో కూడా రాష్ట్రంలో పర్యటించారు. అదేవిధంగా ఆ తర్వాత గౌరవ హోంశాఖ మంత్రి అమిత్ షా గారు పర్యటన చేశారు. ఇటీవల మొన్న 25వ తేదీ నాడు సిద్దిపేట కూడా పర్యటన చేశారు. అదేవిధంగా రేపు మా జాతీయ అధ్యక్షులు శ్రీ జేపీ నడ్డా గారు అటు కొత్తగూడెంలో, తర్వాత మహబూబాబాద్, మానుకోటలో, మరి మల్కాజ్గిరిలో కూడా పర్యటించబోతున్నారు. మళ్ళీ 30వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు జహీరాబాద్కు వస్తున్నారు. ఆ విధంగా అనేక మంది నాయకులు వారు దేశమంతా పర్యటిస్తున్నారు, తెలంగాణకు కూడా వస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణలో ప్రజల యొక్క స్పందన ఎక్కువ ఉంది కాబట్టి ఇంకా నాయకులు వస్తే బాగుంటుందని చెప్పి ప్రజల నుంచి వస్తున్న యొక్క డిమాండ్ మేరకు మేము నాయకులు వారిని రమ్మని ఆహ్వానిస్తున్నాం. అనేక మంది ముఖ్యమంత్రులు కూడా ఇటీవలగా నామినేషన్ సందర్భం కూడా పర్యటించడం జరిగింది. కేంద్ర మంత్రులు పర్యటించడం జరిగింది. ఇంకా అనేక మంది వస్తున్నారు. వాళ్ళందరికీ విస్తృతమైన యొక్క ఏర్పాట్లు, అంటే ప్రజల నుంచి వస్తున్న యొక్క స్పందన కారణంగా జస్ట్ మేము ఏదైతే ఒక సభకు మేము దానికి ప్లాన్ చేసినప్పుడు, లేకపోతే రోడ్ షోకు పిలుపునిచ్చినప్పుడు దానికి అతి తక్కువ సమయంలో అతి తక్కువ ఏర్పాట్లతోని పెద్ద ఎత్తున ప్రజలు తరలి వస్తున్న యొక్క పరిస్థితి ఉన్నది. ఓకే.